ఆమేన్. ఆమేన్. అందరూ సిద్ధపడి రండి. తర్వాత నేసాను మొదటి తేదీ ఎప్పుడు వస్తుంది? 9వ తారీఖు, అంటే 8 రాత్రి లేదా 9 పగలు మనకి అనుకూలాన్ని బట్టి ప్రార్థన ఉంటుంది. దాని కొరకు సిద్ధపడండి. 22 తారీఖు పస్కా పండుగ, దానికి కూడా అందరూ సిద్ధపాటు కలిగి ఉండాలని మీకు మిమ్మల్ని కోరుతున్నాను. మనం ఇప్పుడు ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయంలో ఉన్నాం. డ్యూటరానమీ చాప్టర్ 5. పోయిన వారం సగం చెప్పుకున్నాం దాని గురించి. ఏమిటి ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయంలో ఏమున్నాయి? ఆజ్ఞలు ఉన్నాయి. దేవుని ఆజ్ఞలు రిపీట్ అయ్యాయి. రెండోసారి అక్కడ చూస్తాం జరిగిన విషయాలు. పోయిన వారం మనం 5, 6 వచనాలు 6, 7 వచనాలు వరకు చదువుకున్నాము. అక్కడ మరి విగ్రహారాధన, ఇతర దేవుళ్ళు పూజించకూడదు అని విషయాల్ని మనం గమనించాం. ఈ విషయాల గురించి ఇంకా కొద్దిగా ముందుకు వెళదాం. విగ్రహారాధన అనేది శరీర కార్యం. విగ్రహారాధన అనేది శరీర కార్యముగా ఉంటుంది. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి 20 వరకు. గలతీ గలతీ 5:19-20. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు. చదవన్నా? శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే శరీర కార్యాల్లో విగ్రహారాధన మనం చూస్తాం. శరీర కార్యం అంటే ఆత్మతో చేసే పనులు కొన్ని ఉంటాయి, శరీరంతో చేసే పనులు కొన్ని ఉంటాయి. ఇక్కడ విగ్రహారాధన అనేది శరీరముతో జరిగించేది. కాబట్టి విగ్రహారాధన అంటే ఏంటో, ఇతర దేవుళ్ళు ఉండకూడదు. తర్వాత మరి దేవుని యొక్క సృష్టిలో దేన్ని కూడా మనం దేవుడిగా ఎంచకూడదు అని చాలా విషయాలు నేర్చుకున్నాం. ఇది విగ్రహారాధన అనేది చాలా ప్రాచీనమైన ఆచారంగా మనం చూస్తాం. ఎప్పటి నుంచి ఉంది విగ్రహారాధన అంటే, మనము ఆ సృష్టి ప్రారంభంలో మాట వినకపోవడం కూడా విగ్రహారాధనగానే ఎంచబడుతుంది. ఆ ఆదాము హవ్వలు దేవుని మాట వినకుండా అపవాది మాట విన్నారు. కాబట్టి దేవునికి విరుద్ధముగా వాళ్ళు ప్రవర్తించారు. అదేవిధంగా ఆ తర్వాత కాలంలో మరి దేవుడు మానవుల యొక్క పాపాలను బట్టి వాళ్ళందరూ కూడా నాశనం చేసేసి కేవలం 8 మందిని రక్షించి వాళ్ళ సంతానం పెరిగిన తర్వాత కూడా మరలా నిమ్రోదు కాలంలో అక్కడ విగ్రహారాధన పెరిగినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ విగ్రహారాధన అనేది చాలా పురాతన కాలం నుంచి సమాజంలో ఉన్నది. మనం చదువుకున్న ఈ 1 పేతురు 4వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. 1 పేతురు 4:3లో ఏముందో చూద్దాం. 1 పేతురు 4:3. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు
నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. కాబట్టి ఈ అలవాట్లు, ఇక్కడ ఉన్న అలవాట్లు అన్ని కూడా ఇంతకుముందు మనం ఇప్పుడు చదువుకున్న అక్కడ గలతీయులు రాసిన పత్రికలు చదువుకున్నాయి, కానీ గలతీయులు రాసిన పత్రికలు ఏమున్నాయి, ఇక్కడే ఉన్నాయి. అవి ఒకసారి చూడండి. గలతీయుల పత్రికలో ఉండే అలవాట్లు ఒకసారి చూద్దాం, ఇక్కడ అలవాట్లు ఏంటో చూద్దాం. గలతీయుల పత్రికలో ఏముంది? శరీర కార్యాలు, శరీరంతో మనం చేసే చెడు కార్యాలు ఏమిటి? జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ కూడా శరీరంతో చేసే కార్యములే. అలాగే ఇక్కడ కూడా మనం చూస్తే పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అలరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, తర్వాత విగ్రహ పూజలు, ఇవన్నీ కూడా దేవునికి అయిష్టమైనవి శరీర కార్యాలు. అంటే మన యొక్క శరీరము కోరుకునే వాటిల్ని శరీరము కోరుకునే విధంగా చేసే కార్యాలు, శరీరము ఇష్టపడే కార్యాలుగా చూస్తున్నాము, శరీరము కోరుకునే కార్యాలుగా చూస్తున్నాం. కానీ దేవుని బిడ్డలు శరీర కార్యాలకి దూరంగా ఉండాలి, ఆత్మీయ కార్యాల ఎడల ఆసక్తి కలిగి ఉండాలి. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనే వాళ్ళు, మెస్సయ్యనందు విశ్వసించే వాళ్ళు ఈ విగ్రహారాధనలో పాలు పంపులు ఉండకూడదు. దే షుడ్ నాట్ హ్యావ్ ఎనీ పార్టిసిపేషన్, దే షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కంపానియన్ విత్ దిస్ ఏమన్నా విగ్రహారాధకులు, ఐడోలేటర్స్ కదా, ఐడోలేటర్స్, వీళ్ళతో మనం ఉండకూడదని వాక్యం చెప్తుంది. 1 కొరింథీ 5:11 చూద్దాం. 1 Corinthians 5:11. 1 Corinthians 5:11. ఇప్పుడైతే సహోదరులు అనబడిన వాడు ఎవడైనను జారుడు గాని, లోభి గాని, విగ్రహారాధకుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుపోతు గాని, దోచుకునేవాడు కాని అయ్యున్న ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపకూడదని మీకు వ్రాయిచున్నాను. ఇక్కడ ఈ అలవాట్లు ఎవరెవరైతే ఉన్నారో, ఫార్నికేటర్ అన్నాడు. ఫార్నికేటర్ అంటే జారుడు, జారత్వము. కోవెట్చియస్ అంటే పిసినారి. ఐడోలేటర్ అంటే విగ్రహారాధికుడు. ఈ లక్షణాలు అంటే తన దగ్గర డబ్బు ఉంచుకుని దాన్ని అవసరం మేరకు ఇతరులకు సహాయం చేయని వ్యక్తులు కూడా దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉండేవాళ్లే. శరీరం కోసం, తన శరీరం కోసమే డబ్బు దాచుకుంటారు, తమ శరీర పోషణ కోసమే అన్ని పోగు చేసుకుంటారు. మన చుట్టూ ఉన్న మంచి చెడు కూడా మనము చూడాలి. తాగుబోతులు, ఎక్స్టోర్షనర్, కాబట్టి ఇటువంటి అన్ని కూడా వీళ్ళతో మనము కలిసి ఉండకూడదు, వీళ్ళతో కలిసి సహవాసము చేయకూడదని చాలా స్పష్టంగా. ఇది ఈ విగ్రహారాధన అనేది 10 ఆజ్ఞల్లో ఒక 2వ ఆజ్ఞగా మనము చూస్తున్నాం. ఇంకోటి 8, ఈ ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయము 8 నుంచి 10. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం 8 నుంచి 10. డ్యూటరానమీ చాప్టర్ 5. ఎయిట్ టు 10. వాట్ 8. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ళ అందే గాని ఉండు దేని పోలికనైనా విగ్రహం చేసుకునకూడదు, వాటికి నమస్కరింపకూడదు, వాటిని పూజింపకూడదు. నీ దేవుడైన మొదట ఆజ్ఞ ఏం చెప్తుంది? నేనే దేవుణ్ణి, యెహోవాయే దేవుడు, ఇంకొకడు ఉండకూడదు. 2వ ఆజ్ఞ ఏం చెప్తుంది? ఎటువంటి పోలికను, ఇమేజ్, నో, యూ షల్ నాట్ క్రియేట్ ఎనీ ఇమేజ్. ఏమన్నాడు?
You shall not make any graven image or any likeness of anything. ఇటువంటి రూపాన్ని నువ్వు చేసుకొనకూడదు. కాబట్టి ఎలాంటి రూపాన్ని మనము తయారు చేసుకుని దానికి పూజించకూడదు. కాబట్టి ఇక్కడ ఈ రెండవ ఆజ్ఞలో ఎలాంటి అన్ని దేవతల్ని పూజించకూడదు. అయితే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, మనము చక్కటి ఫోటో పెట్టుకుంటాం ఇంట్లో. ఎవరిదన్నా బొమ్మ అవ్వచ్చు, ఒక అందమైన వ్యక్తి బొమ్మ అవ్వచ్చు, అందమైన ప్రకృతిలోని బొమ్మ అవ్వచ్చు. అలాంటి వాటిని మన ఇంట్లో పెట్టుకోవడం, అలాంటివి తయారు చేయటం తప్పని ఎక్కడ వాక్యం చెప్పట్లా. ఇట్ ఈస్ నాట్ ఎ సిన్ టు మేక్ ఎనీ ఇమేజ్, కానీ యూ షుడ్ నాట్ వర్షిప్. దాన్ని పూజించకూడదు. దాన్ని తయారు చేసి దాన్ని పూజించకూడదు. కాబట్టి ఇక్కడ ఆ 9వ వచనం ఏం చెప్తుంది? Thou shalt not bow down thyself unto them. ఇక్కడ అటువంటి వాటిని చేయకూడదని 8వ వచనం చెప్తుంది కదా. 8వ వచనం అదే చెప్పింది, చేసుకొనకూడదు. ఎందుకు చేసుకొని వాటికి నమస్కరించకూడదు. ఇక్కడ విగ్రహాలను తయారు చేయటం తప్పు కాదు. రకరకాల విగ్రహాలు ఆ ప్రకృతిలో ఉండే అందమైన రూపాలని మనం అక్కడ పెట్టుకోవచ్చు, కానీ వాటిని తయారు చేసి వాటిని పూజించకూడదు. కాబట్టి ఇక్కడ ఫర్ ఐ ద లార్డ్ దై గాడ్ యామ్ ఏ జెలస్ గాడ్. కాబట్టి వాటి యొక్క రూపాలని మనము పూజించకూడదు, వాటిని ఆరాధించకూడదు. ఆరాధించకూడదు అంటే అర్థం ఏంటి చెప్పండి? ఆ బొమ్మ ఎడల నీకు ఎక్కువ ప్రేమ కూడా ఉండకూడదు. ఆ బొమ్మ పెట్టుకుని అబాహాహా ఎంత అందమైన బొమ్మని దాని మీద ఒక ఆరాధన భావము, అమితమైన ప్రేమ. కొంతమంది ఏం చేస్తారు, దాన్ని ముట్టుకోనీరు. కొన్ని చక్కటి కళాఖండాలు ఉంటాయి, ఫైన్ ఆర్ట్స్ చక్కటి బొమ్మలు ఉంటాయి, వాటిని ఎవరిని ముట్టుకోనీరు. కాబట్టి ఇక్కడ అర్థం ఏంటి? భూమి మీద ఉండే ఎటువంటి వస్తువుని కూడా దేవుని కంటే ఎక్కువగా మనము ప్రేమించకూడదు. యు షుడ్ నాట్ లవ్ మోర్ దాన్ గాడ్. భూమి మీద ఎటువంటి వస్తువుని కూడా, ఎటువంటి రూపాన్ని కూడా దేవుని కంటే ఎక్కువగా మనము ప్రేమించకూడదు, దాన్ని ఆరాధించకూడదు, దాన్ని పూజించకూడదు అనే విషయాన్ని మనము గ్రహించాలి. ఇక్కడ 2 చేతులు పెట్టి అలా ఆరాధించడమే కాదు, ఆ రూపం ఎడల మనకి ఆసక్తి, అట్రాక్ట్ అవడం కూడా తప్పే. అమితంగా దాన్ని ఆరాధించడం కూడా తప్పు. కాబట్టి ఒక రూపాన్ని తయారు చేసుకోవటం వేరు, దాన్ని ఆరాధించడం వేరు. కాబట్టి వాక్యం ఏం చెప్తుంది? వాటి ఎడల నువ్వు ఆరాధన భావాన్ని లేదా పూజించే పరిస్థితి ఉండకూడదు. కాబట్టి ఎందుకు ఈ విషయం మనం చూస్తే, మనం ఇప్పుడు ఏం చెప్తున్నాం వాక్యంలో? రూపాన్ని చేసుకోవడం తప్పు కాదు అని చెప్తున్నాం. మీరేమనుకోవచ్చు 8వ వచనంలో అక్కడ చేసుకోవద్దని అని చెప్తుంటే ఈయనేంటి పెద్ద పాటుగాళ్ళగా ఈయనకే జ్ఞానం ఉన్నాడు చెప్తున్నాడు అని కొందరికి అనిపించవచ్చు. ఇక్కడ దేవుడు కెరూబుల యొక్క రూపాలను చేసుకోమన్నాడు. కెరూబుల యొక్క రూపాలను చేసుకోమని దేవుడు చెప్పాడు. చూడండి, నిర్గమాకాండం 25:18, ఎక్సోడస్ 25:18, ఎక్సోడస్ 25:18. మరియు 2 బంగారు కెరూబులను చేయవలెను. మరియు 2 బంగారు కెరూబులను చేయవలెను. కరుణాపీఠము యొక్క 2 కొనలను నకిషీ పనిగా చేయవలెను. Thou shalt make 2 cherubims of gold, బంగారంతో చేయాలి. Of beaten work shalt thou make them in the 2 ends of the mercy seat. కరుణాపీఠము 2 వైపులో అట్లా పెట్టాలి.
మరి ఇంతకుముందు చదువుకున్న దాని ప్రకారం ఏది ద్వితీయోపదేశకాండంలో అక్కడ 5:8 రూపాన్ని చేసుకోవడమే తప్పైతే మేకింగ్ ఐడల్స్ ఈజ్ ఎ సిన్, దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు చెప్పండి? ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ 25:18 రూపాలు చేసుకోమని దేవుడు చెప్తున్నాడు. అక్కడ కరుణాపీఠం 2 వైపులు ఇట్లా పెట్టమని చెప్తున్నాడు దేవుడే. కాబట్టి ఇక్కడ అక్కడ ఆ రూపాన్ని పెట్టి దాన్ని పూజించమని చెప్పట్లే దేవుడు, అక్కడ ఆ ఇమేజెస్ అలా పెట్టమన్నాడు. కాబట్టి మేకింగ్ అన్ ఇమేజ్ ఈజ్ డిఫరెంట్ థింగ్, వర్షిపింగ్ ద ఇమేజ్ ఈజ్ ఎగెనిస్ట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. అదేవిధంగా 26:31 కూడా చూద్దాం. 26:31 మరియు నీవు నీలగా వర్ణములు గల అడ్డతెరను వేలిన సన్ననారతో చేయవలను, అది చిత్రకారుని పని అయిన కెరూబులు కలదిగా చేయవలెను. With the cherubim shall it be made. చక్కటి ఆర్టిఫిషియల్ గా దాన్ని తయారు చేయాలి అని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి ఇక్కడ ఆ బొమ్మను తయారు చేయటం, ఒక రూపాన్ని, కెరూబిం రూపాన్ని చేయమని దేవుని వాక్యంలోనే మనకున్నది. మరి ఒకవేళ రూపాన్ని చేయటమే తప్పైతే మనం చదువుకుంటున్న 5:8 ప్రకారం అది తప్పైతే, దాన్ని చేయడమే తప్పైతే ఇక్కడ చేసుకోమని దేవుడు చెప్పడం కెరూబిమ్స్ని. కాబట్టి ఆ కళాఖండాలని, ఒక చక్కటి అందమైన రూపాలని, ఫోటోల్ని ఇంట్లో పెట్టుకోవడం తప్పు కాదు. కానీ వాటి ఎడల మక్కువ, అట్రాక్షన్, దాని మీద ఒక ఆరాధన స్వభావము, దాన్ని ఎక్కువగా ప్రేమించే స్వభావము మంచిది కాదు. అది దేవునికి ఇష్టమైన పని కాదు అనే విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి వాటిని పూజించకూడదు. తర్వాత మనం గనక చూస్తే రోమన్ క్యాథలిక్ సంఘం వాళ్ళు ఈ 2వ ఆజ్ఞని పూర్తిగా విడిచిపెట్టేశారు. మనం రోమన్ క్యాథలిక్ సంఘాల్లో చూస్తే అక్కడ ఏముంటాయి, చర్చెస్లు ఏముంటాయండి? రోమన్ క్యాథలిక్ సంఘాలు చర్చెస్లు ఏముంటాయి? ఎవరు చెప్పరేంటి? బేబీ జీసస్, రకరకాల బొమ్మలు ఉంటాయి. మేరీ మాత బొమ్మ, జీసస్ క్రైస్ట్ బొమ్మ. మరి ఎవరైతే ఆ చర్చెస్ నడిపిస్తున్నారో ఆ సహోదరుల్ని మనం ఒక ప్రశ్న అడుగుదాం. రోమన్ క్యాథలిక్స్ వాళ్ళు మన సహోదరులేగా, వాళ్ళే మనకు శత్రువులు కాదు కదా. బట్ దే ఆర్ కీపింగ్ ఐడల్స్ ఆఫ్ ది ఇమేజెస్ ఆఫ్ మేరీ, ఇమేజెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇక్కడ మరి ఆ రోమన్ క్యాథలిక్ సంఘం వాళ్ళు మేరీ, ఎవరైతే మెస్సయ్య తల్లి మేరీ ఉందో ఆమె బొమ్మని వాళ్ళు ఫోటో చూశారంటారా ఆ రోజుల్లో? చూడలే. ఈ ఆర్సిఎం ఎప్పుడు స్టార్ట్ అయింది? రోమన్ క్యాథలిక్ సంఘం ఎప్పుడు స్టార్ట్ అయింది? రోమన్ క్యాథలిక్ మిషన్ అనేది మనకి ఎప్పటి నుంచి కనపడుద్ది చరిత్రలో? బోధలు నేను చెప్పినవన్నీ మర్చిపోతున్నారు బ్రహ్మాండంగా. నేను ఒక 4 కరోనాకు ముందు ప్రకటన గ్రంథంలో మనము చాలా అంశాలు నేర్చుకున్నాం. ప్రకటన గ్రంథంలో చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, ప్రకటన 1వ అధ్యాయం
11 మరియు ప్రభువు జనమందు ఆత్మవశుడినై ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ఫుర్ణ, పెర్గమ, థుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ఈ విషయాలు 5 సంవత్సరాల క్రితం చెప్పాను నేను. ఈ సంఘాల గురించి చాలా మనము ధ్యానం చేశాం. ఆ 2వ అధ్యాయం నుంచి ఒక్కొక్క సంఘం గురించి, ఎఫెసు సంఘము క్యారెక్టర్స్ ఏంటి, స్ఫుర్ణలో ఉన్న సంఘం క్యారెక్టర్స్ ఏంటి, అలాగే పెర్గము, థుయతైర, ఒక్కొక్క సంఘం గురించి అక్కడే ఉంటుంది. ఆ వరుసనే అవన్నీ చదవండి, ఆ సంఘం యొక్క లక్షణాలు. కాబట్టి ఇక్కడ మనం మాట్లాడుకునే అంశం ఏంటి? ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న ఏంటి? ఇప్పుడు స్థాపించింది ఆ ఆర్సిఎం, రోమన్ క్యాథలిక్ మిషన్ అనే పేరు మనకి ఎప్పటి నుంచి వినపడద్ది సంఘంలో? అది కూడా చెప్పాను నేను. 321 321 AD నుంచి అక్కడ సంఘంలో బోళ్ళని మార్పులు వచ్చినాయి. ఆ రోమా రాజ్యం యొక్క అక్కడ ఉండే విగ్రహారాధన ఆచారాలు సంఘంలో కలిసినాయి. ఆదివారము, సండే అనేది అక్కడి నుంచే మొదలైంది. ఈ ఈస్టర్లు, ఈ పండుగలన్నీ అక్కడి నుంచే మొదలైనవి అనే విషయాన్ని మీకు చాలా సార్లు నేను చెప్పాను. మరి ఎవరికి గుర్తు లేకపోతే నేను చెప్పిందంతా వ్యర్థమేగా. మంచిది. కాబట్టి ఇక్కడ ఈ 321 AD నుంచి ఈ సంఘాన్ని చూస్తున్నాం మనం. అంటే మెస్సయ్య మరణించిన దగ్గర సంఘం ఎప్పుడు ప్రారంభమైంది? పోనీ అదని చెప్తారా? సంఘం ఎప్పుడు ప్రారంభమైందో, దేవుని సంఘం ఎప్పుడు ప్రారంభమైందో అదైనా చెప్తారా? చెప్పరా? దేవుని సంఘము ఎప్పటి నుంచి ప్రారంభమైంది? పెంతెకోస్తు పండుగ నుంచి ప్రారంభమైంది. మెస్సయ్య పునరుద్ధానుడై 40 రోజులు గడిచి ఆయన ఆరోహణుడై తర్వాత 10 రోజులకి పెంతెకోస్తు పండుగ నాడు వారందరి మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పటి నుంచి దేవుని సంఘము, ఎక్లేసియా తౌ థియోస్, దేవుని యొక్క సంఘము ప్రారంభమైనట్లుగా నేను చాలాసార్లు చెప్పాను ఆ విషయం కూడా. కాబట్టి మనం కొంచెం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దేవుని సంఘం ప్రారంభించబడిన తర్వాత సుమారు 300 సంవత్సరాల తర్వాత అన్య ఆచారాలు దీంట్లోకి వచ్చేసినాయి. రోమా సామ్రాజ్యంలోని విగ్రహారాధన ఆచారాలన్నీ కూడా దేవుని సంఘంలో ప్రవేశించి వాటిని మార్చివేశాయి అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. కాబట్టి ఆ 300 సంవత్సరాల తర్వాత ఈ రోమన్ క్యాథలిక్ సంఘముగా మార్చబడిన ఆ సంఘంలో 2వ ఆజ్ఞని వాళ్ళు వదిలేశారు. దే హ్యావ్ లెఫ్ట్ ద సెకండ్ కమాండ్మెంట్. కాబట్టి ఒక ఆజ్ఞని విడిచిపెట్టేశారు వాళ్ళు. కానీ వాక్యం ఏం చెప్తుంది? ఈ ఆజ్ఞల్లో మిగుల మత్తయి సువార్త ఏంటో మరి నాకు నేనే సరిగ్గా చెప్పట్లేదేమో, నా మీద నాకే అనుమానం కలుగుతుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 19. మత్తయి 5:19. మాథ్యూ 5:19. ఆజ్ఞల్లో మిగిలిన అల్పమైన యొక్క దాన్నైనా మీరు మనుషులకు అలాగన చేయ బోధించేవాడు వాడు పరలోక రాజ్యంలో మిగిలిన అల్పుడు అనబడును. అయితే వాటిని గైకొని బోధించేవాడేవాడు వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడును. కాబట్టి క్రైస్తవ సహోదరులకి మనం ఇది చాలా స్పష్టంగా చూపించాలి. చాలా చిన్న ఆజ్ఞగా ఉన్నది ఏదైనా ఒకవేళ చిన్న ఆజ్ఞగా కనపడి
దానిని మీరినట్లయితే, దాన్ని నువ్వు గైకొనకపోతే, ఇఫ్ యు డు నాట్ ఫాలో ఈవెన్ వన్ కమాండ్మెంట్, లేదా అలా బోధించేవాడు పరలోక రాజ్యంలో ఏమైపోతాడు? విల్ నాట్ ఎంటర్. కాబట్టి మనము అన్ని ఆజ్ఞల్ని గైకొనాలి. కానీ ఇక్కడ ఏమైపోయింది? రోమన్ క్యాథలిక్ సంఘంలో రెండవ ఆజ్ఞని వాళ్ళు ఏం చేశారు? విడిచిపెట్టేశారు. ఏ విధంగా విడిచిపెట్టారు? ఏ విధంగా వాళ్ళు ఏం చేస్తున్నారు? జీసస్ క్రైస్ట్ ఇమేజ్ ని క్రియేట్ చేశారు. పోనీ ఆ రోజుల్లో ఏమైనా ఫోటోగ్రఫీ ఉందా? ఆఫ్టర్ 300 ఇయర్స్ ఎవరికైనా ఆ రోమన్ క్యాథలిక్ సంఘంలో ఉన్న వాళ్ళకి మరి మెస్సయ్య, యెషువా మెస్సయ్య, జీసస్ క్రైస్ట్ అని పిలువబడే ఆయన ఫోటో ఎవరికన్నా ఆ రోజుల్లో ఉందా? ఫోటోగ్రఫీ ఉందా ఆ రోజుల్లో? లేదు. ఒకవేళ ఎవరైనా ఏదైనా ఇమేజ్ గీసి ఉండొచ్చేమో, బట్ దట్ వాజ్ నాట్ ఎగ్జాక్ట్ ద ఇమేజ్ ఆఫ్ యెషువా మెస్సయ్య. కాబట్టి ఈ రోమన్ క్యాథలిక్ సంఘంలో ఒక బొమ్మను పెట్టారు. ఆ బొమ్మ ఎవరిదో మనకు తెలియదు. ఆ బొమ్మ ఎవరిదో మనకు తెలియదు. నేను ఈ స్టోరీ కూడా మీకు చెప్పాను. దైవజనం గారు చెప్తా ఉండేవాళ్ళు. ఏమని? 12 మంది శిష్యులు విత్ యెషువా మెస్సయ్య, విత్ జీసస్ క్రైస్ట్. మెస్సయ్య అంటే జీసస్ క్రైస్ట్ అండ్ 12 డిసైపుల్స్. ఆ ఫోటోగ్రఫీ, ఆ పెయింట్ గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? పోనీ అందులో ఒక పెయింటరు, అంటే ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఒక పెయింటరు జీసస్ క్రైస్ట్ అండ్ 12 డిసైపుల్స్ బొమ్మలు గీద్దామని ఆయన ఏం చేస్తాడు? కొంతమంది మంచి అందమైన వ్యక్తుల్ని, ఆ క్యారెక్టర్కి సూటబుల్, ఇప్పుడు సినిమాల్లో ఏ విధంగా క్యారెక్టర్స్ని ఎంచుకుంటారో ఆయన ఏం చేశాడు? ఆ ఇమేజ్కి సూటబుల్, ఈ బైబిల్లో రాయబడిన దానికి సూటబుల్ ఉండేటట్లుగా కొంతమందిని ఎంచుకున్నాడు. అలాగా జీసస్ క్రైస్ట్ ఇమేజ్ని పెయింట్ చేయడానికి ఒక వ్యక్తిని ఎంచుకుని పెయింట్ వేసాడు. ఆ తర్వాత 11 మంది శిష్యుల్ని వేసాడు. వేసేసిన తర్వాత ఇస్కరియోత్ జూడా ఆఫ్ ఇస్కరియోత్ ఆయన కోసం మళ్ళా వెతికే, అంటే అలాంటి క్యారెక్టరు మంచి ఫేస్ కనపడితే వేద్దామని. దొరకట్లా. చాలా కాలం తర్వాత మళ్ళీ ఒకడు దొరికాడంట. వచ్చిన తర్వాత చక్కగా ఫోటోగ్రఫీ అయిపోయిందంట. అయిపోయిన తర్వాత ఆ జూడా ఇస్కరియోత్ ఆ క్యారెక్టర్ అక్కడ కూర్చున్న వ్యక్తిని చూసి ఫోటో అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఏడుస్తున్నాడంట. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, మీరు 1 సంవత్సరం క్రితం, 2 సంవత్సరాల క్రితం, ఒక 4-5 సంవత్సరాల క్రితం ఏదైతే జీసస్ క్రైస్ట్ ఇమేజ్ వేశారో ఆ ఇమేజ్ నేను మళ్ళా ఇప్పుడు నా యొక్క ఇమేజ్ పాడైపోయి, నా యొక్క దురలవాట్ల వల్ల నా యొక్క ముఖం అంతా పాడైపోయి నేను ఎలా తయారైపోయాను? ఇస్కరియోతు యూదాలాగా తయారైపోయానని అతను ఏడుస్తున్నట్లుగా ఒక స్టోరీ ఆయన చెప్తూ ఉండేవాడు. అది నిజమే అని నేను నమ్ముతా. కాబట్టి అవన్నీ కూడా ఎవరో మనుషులు గీసిన ఇమేజెస్. వాటిని జీసస్ క్రైస్ట్ అని, డిసైపుల్స్ అని, వాటిని ఆ చర్చెస్ నిండా పెట్టేయటాన్ని ఎంతవరకు మనం ఆమోదించాలి? వి షుడ్ నాట్ యాక్సెప్ట్. కాబట్టి ఇవన్నీ కూడా రోమన్ క్యాథలిక్ చర్చ్ వాళ్ళు ఇట్లాంటి ఇమేజెస్ తయారు చేశారు. మరియమ్మ ఇమేజ్, అలా రకరకాల వాళ్ళ ఇమేజెస్ అలా తయారు చేసి ఆ చర్చ్ నిండా పెట్టేసి వాళ్ళు ఏం చేశారు? దే హ్యావ్ స్టార్టెడ్ వర్షిపింగ్ దోస్ ఇమేజెస్. ఆ బొమ్మలకు పూజ చేయటం మొదలు పెట్టారు. ఈవెన్ టుడే దే ఆర్ వర్షిపింగ్ దోస్ ఇమేజెస్. అవి ఎవరి? మామూలు మనుషులు. ఎవరో మామూలు మనుషులు. అవి ఎగ్జాక్ట్ గా జీసస్ క్రైస్ట్ కాదు. అది మేరీ మగ్దలేని, మేరీ మదర్ ఆఫ్ జీసస్ కాదు. కాబట్టి ఇవన్నీ మనుషులు గీసిన బొమ్మలు అనే విషయాన్ని మనం గుర్తించాలి. బట్ దే ఆర్ వర్షిపింగ్. ఈ విషయాన్ని
మరి మనం ఖండిస్తున్నాం, తప్పు అని చెప్తున్నాం కదా. కానీ కానీ విగ్రహారాధన తప్పు అని చెప్పే ప్రొటెస్టెంట్స్ ఈవెన్ టుడే దే ఆర్ కీపింగ్ దోస్ ఇమేజెస్ బిహైండ్ ద స్క్రీన్. ఆ పాస్టర్ పెట్టి ఆ వెనకాల మంచి గ్లాస్ తో తయారు చేసేస్తారు, రకరకాల ఇమేజెస్ తయారు చేసేస్తారు. సో యూ షుడ్ నాట్ మేక్ ఎనీ ఇమేజ్. ఆ విధంగా చర్చెస్ లో క్యాథలిక్స్ పెట్టినట్టుగా ప్రొటెస్టెంట్స్ కూడా పెట్టడము తప్పు తప్పు తప్పు. ఇట్ ఈస్ ఎగెన్స్ట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. పెట్టకూడదు. కాబట్టి ప్రొటెస్టెంట్స్ కూడా అలా ఇమేజెస్ పెడుతున్నారు. కాబట్టి మనము ఆ 10 ఆజ్ఞల్ని మీరినట్లుగా, 2 ఆజ్ఞలు మీరినట్లుగా మనము గమనించాలి. కాబట్టి అలా అసలు ఇమేజెస్ ఎందుకు పెట్టకూడదు అనే దాన్ని మనం ఒకసారి లోతుగా చూస్తే యోహాను 4:24 చూద్దాం. యోహాను 4:24 ఏముందో చూద్దాం. జాన్ 4:24. జాన్ 4:24 చదవండి. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోను ఆరాధింపవలెనని. కాబట్టి దేవునికి ప్రత్యేకమైన రూపాన్ని మనం ఆపాదించలేము. ఆయన ఆత్మగా ఉన్నాడు, ఆయన రూపం మనకు తెలియదు. అయితే ఆయన సీనాయి కొండ మీద దిగినప్పుడు మోషే ఆయన స్వరూపాన్ని చూడాలని ఆశిస్తాడు. కానీ దేవుడు ఏం చేస్తాడు, అక్కడ వెనక భాగాన్ని మాత్రమే చూపిస్తాడు. కాబట్టి మోషే గారు కూడా అక్కడ దేవుని స్వరూపాన్ని చూడలేదు. అంటే ఇక్కడ దేవుని యొక్క స్వరూపాన్ని మనము ఆత్మగా భావించాలి. కాబట్టి ఆ ఆత్మ యొక్క రూపం మనకు తెలీదు. తెలియని రూపాన్ని నువ్వు ఎలా చేస్తావు? కాబట్టి దేవుడు ఆత్మస్వరూపంలో ఉన్నాడు కాబట్టి ఆయన రూపాన్ని మనం చూడలేదు. కాబట్టి దాన్ని చేయటము చాలా తప్పు. అందుకనే ఆ రూపాన్ని దేవుడు చేయొద్దని చెప్పాడు. చాలా స్పష్టంగా చెప్పేశాడు ఆయన ఎలాంటి రూపాన్ని చేయొద్దని. తర్వాత రోమీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21 నుంచి 23. రోమన్స్ చాప్టర్ 1 21 to 23. రోమ 1వ అధ్యాయము 21 నుంచి 23. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదములయందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమయమాయను. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. మా రక్షకుడకు దేవుని మహిమను క్షేమకు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుస్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే బికాస్ వెయిన్ ఇన్ దేర్ ఇమాజినేషన్స్, వాళ్ళ యొక్క ఊహను బట్టి దేవుని ఊహించుకున్నారు. దేవుని యొక్క రూపాన్ని వాళ్ళకి ఇష్టానుసారంగా ఊహించుకున్నారు. అండ్ దేర్ ఫూలిష్ హార్ట్ వాజ్ డార్కెండ్. వాళ్ళ హృదయము ఎలా ఉంది? అంధకారముగా ఉన్నది. దే హ్యావ్ నో లైట్ ఇన్ దేర్ హార్ట్. వారి హృదయములో, వారి మనసులో వెలుగు లేదు. దేవుని వెలుగు అంటే దేవుని ఆత్మ లేదు. దేవుని ఆత్మ ఉండుంటే వాళ్ళు ఎటువంటి రూపాన్ని చేసుకునేవాళ్ళు కాదు. తర్వాత వాళ్ళు ఏమంటున్నారు? తమకు తాము మేము గొప్పవాళ్ళమే. పూర్వకాలంలో ఎవరు వాళ్ళు అలా చెప్పుకున్న వాళ్ళు? ఎవరు చెప్పండి? జ్ఞానులు అని చెప్పుకున్నది ఎవరు? గ్రీసు దేశస్థులు, రోమేయులు, అలాంటి వాళ్ళందరూ కూడా పూర్వకాలము జ్ఞానులుగా చెప్పుకున్నారు. దే బికేమ్ ఫూల్స్. వాళ్ళు జ్ఞానులని చెప్పుకున్నారు కానీ ఏమైపోయారు? వాళ్ళు బుద్ధిహీనులుగా మారిపోయారు. తర్వాత దేవుని యొక్క మహిమా స్వరూపాన్ని ఏం చేశారు? వాళ్ళు
మానవుల రూపంలో, పక్షుల రూపంలో, జంతువుల రూపంలోనికి మార్చేశారు. చూడండి, భారతదేశంలో మనం చూస్తున్నాం కదా, అనేక మరి అవతారాలు అని చెప్పేసి వాళ్ళ ఇష్టానుసారంగా చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క రూపాన్ని ఏ మానవుడు చూడలేదు. కాబట్టి ఆ రూపాన్ని నువ్వు ఒక మనిషి రూపంలోనో, ఒక జంతువు రూపంలోనో, పక్షి రూపంలోనో, ఇంకే రూపంలో చెయ్యకూడదు అని దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు చాలా స్పష్టంగా తెలియజేసిన విషయాన్ని మనం గమనించాలి. తర్వాత దేవుడు రోషము గలవాడు. గాడ్ ఈజ్ జెలస్. కాబట్టి ఆయన మన కొరకు ఆయన రోషం కలిగి ఉన్నాడు. అర్థం ఏంటి? మన కొరకు రోషం అంటే ఏంటి? పౌరుషం. మన కొరకు ఆయన ఎన్నో పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనల్ని నశించిపోకుండా తన యొక్క రాజ్యంలోనికి తీసుకెళ్లాలని ఆయన కోరికగా ఉంటే మనం ఏమైపోతున్నాము? సాతాను అనుచరులుగా మారిపోతున్నాము. కాబట్టి హీ ఈజ్ జెలస్ ఫర్ అస్. మన కొరకు ఆయన రోషం కలిగి ఉన్నాడు. అంతేగాని మన మీద ద్వేషాన్ని కలిగి లేడు. ఇక్కడ ఆయన రోషం గల దేవుడు అంటే చాలా మంది ఏం చెప్తారు? ఆయన మన మీద ద్వేషాన్ని చూపిస్తాడు అని చెప్తాడు. కానీ ఇక్కడ ఏంటి? మన కొరకు ఎన్నో ఈవులు దాచి ఉంచాడు. వాటిని అందుకోకపోవటం వల్ల మనము ఆయన మన గురించి బాధపడుతున్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. నన్ను ద్వేషించు వారికి ఏమంటున్నాడు? అక్కడ చదవండి, మన ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయంలో 8 నుంచి అక్కడ ఏం చెప్తున్నాడు? నన్ను ద్వేషించు వారి గురించి చెప్తున్నాడు ఆయన. భూమి ఎంతే గాని, భూమి కింద ఉన్న నీళ్ళు ఎంతే గాని ఉండి దేని పోలికనైనా చేసుకోనకూడదు, వాటికి నమస్కరింపకూడదు, వాటిని పూజింపకూడదు. నీ దేవుడైన యెహోవా నాకు నేను రోషం గల దేవుడను. నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రి దోషమును కుమారుల మీదకి రప్పించు. నన్ను ప్రేమించే వారికి 1000 తరములు కరుణిస్తానంటున్నాడు. ఒకవేళ ఎవరైనా తల్లిదండ్రులు పాపం చేసి దేవుణ్ణి ద్వేషిస్తే వారి కుమారులకి కూడా ఆ పాపము వర్తిస్తుంది. కానీ ఆ కుమారులు గాని కుమార్తెలు గాని దేవుని ఆజ్ఞలు గైకొంటే వారికి ఆ పాపము ఉండదు. ఉండకపోగా వాళ్ళ కుమారులకి వాళ్ళ కుమార్తెలకి 1000 తరాలు ఆశీర్వాదం ఉంటుంది అంటున్నాడు. అంటే మనము గనక దేవుని ఆజ్ఞలు గైకొంటే మన తరాలు 1000 తరాల వరకు ఆశీర్వాదం ఉంటుంది. అందుకనే అబ్రహాం గారి ఆశీర్వాదము ఈనాటికి కూడా ఇశ్రాయేలీయుల మనం గమనిస్తాము. గాడ్ ఈజ్ షోయింగ్ హిస్ మెర్సీ అపాన్ ఇజ్రాయెల్ రేస్. వాళ్ళు ఎన్ని పాపాలు చేసినప్పటికీను అబ్రహాముకి దేవుడిచ్చిన వాగ్దానం చొప్పున 1000 తరాలు అవలేదు ఇంకా. కాబట్టి ఆయన కరుణిస్తున్నాడు. మనము కూడా ఆయన ఆజ్ఞలు గైకుంటే మన పిల్లల్ని ఆయన ప్రేమిస్తాడు, కరుణిస్తాడు అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఆయన ద్వేషము 3 తరాలు 4 తరాలు ఉంటుంది, ఆయన ప్రేమ 1000 తరాలు ఉంటుంది అనే విషయాన్ని మరి మనం గమనించాలి. ఆయన ద్వేషిస్తే పనిష్మెంట్ కొద్దిగా ఉంటుంది, ఆయన ప్రేమిస్తే ఆశీర్వాదం విస్తారంగా ఉంటుంది అనే విషయాన్ని మనము గమనించి ఆయనని ప్రేమించే వారిగా ఉండాలి. ఇకపోతే 11వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. 3వ ఆజ్ఞ 11వ వచనంలో ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క నామమును దూషించకూడదు, శపించకూడదు, మన ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. అందుకనే యూదులు యోద్ హే వావ్ హే అని 4 అక్షరాలు దేవుని పేరు. అది ఎలా ఉచ్చరించాలో ఇప్పుడు హీబ్రూ మీరు నేర్చుకుంటున్నారు కదా, అక్కడ మనము ఓవెల్స్ నేర్పిస్తున్నాం. కానీ ఏన్షియంట్ హీబ్రూలో ఓవెల్స్ ఉండవు. కాబట్టి ఆ యోధే వావ్హే అనే పదం ఎలా ఉచ్చరించబడిందో ఇప్పుడు జనరేషన్స్ కి తెలియదు. ఎగ్జాక్ట్ ప్రొనౌన్సియేషన్ దే డు నాట్ నో. అందుకనే
యూదులు దేవుని పేరుని అదునై అని పిలుస్తారు, లేదా ఎలోహీం అని రకరకాల వేరే పేర్లతో పిలుస్తారు. కానీ యోధే వావ్హే అని మనం పిలిచినట్టుగా యెహోవా అని, ఇంకొంతమంది పిలిచినట్టుగా యాహ్వే అని, ఇంకో విధంగా వాళ్ళు ప్రొనౌన్స్ చేయరు. ఎందుకని? ఆ 3వ ఆజ్ఞను చెప్తుంది, దేవుని నామమును వ్యర్థముగా అంటే నీకు తెలియని విధంగా ఉచ్చరించకూడదు అని చాలా స్పష్టంగా అక్కడ ఉంది. కాబట్టి మత్తయి 6:9 ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం. మత్తయి సువార్త, మాథ్యూ 6:9. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయుడి. అదా చదవండి. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ నామము పరిశుద్ధమైనది. దేవుని నామము పరిశుద్ధమైనది. కాబట్టి పరిశుద్ధమైన నామాన్ని మనము మన ఇష్టానుసారముగా ఉపయోగించకూడదు. దేవుని నామమును వ్యర్థముగా మన ఇష్టానుసారముగా మన ఆలోచన రీతిగా దేవుని పేరు మీద ప్రమాణం చేయకూడదు. కాబట్టి ఈ విషయాల్ని మనం చాలా జాగ్రత్తగా, అంటే 10 ఆజ్ఞల్ని మనము గైకొంటున్నాము అంటే వాటిలోని ఇన్నర్ మీనింగ్ని మనం తెలుసుకుని ఉండాలి. కాబట్టి దేవుని యొక్క నామము, ద నేమ్ ఆఫ్ గాడ్ ఈజ్ హోలీ. కాబట్టి ఆ పరిశుద్ధమైన నామమును మనము ఇష్టానుసారముగా దూషించకూడదు, శపించకూడదు అనే విషయాల్ని మనము గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే మనము వచ్చే వారము 12 నుంచి 15 4వ ఆజ్ఞ గురించి నేర్చుకుందాం. ఆ తర్వాత ఆజ్ఞల గురించి నేర్చుకుందాము. ఇవాళకి 3 ఆజ్ఞల వరకు నేర్చుకున్నాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. వాళ్ళ డేట్ ఎంత? 22. ప్రార్థన. లియోని ప్రభాత ప్రార్థన చేయమ్మా. మహాపరిశుద్ధైన పరలోకపు తండ్రి, జీవంగలేశ్వరాజు, మీకు వందనాలు నాయన. మరొక సాయంకాల సమయంలో మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవా, మరొక పరిశుద్ధ దినమున మేమందరం కూడి మేము స్తుతించడానికి, కనపరచడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. గత వారం నుంచి ఈ వారం వరకు మనం క్షేమంగా కాపాడి మీ కాపుదల్లో భద్రపరిచి సజీలుగా ఉంచి స్తుతించడానికి, కనపరచడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ కార్యక్రమంలో కూడిన ప్రతి ఒక్కరిని పేరు వరుసను దీవించి కాచి కాపాడి సంరక్షించండి. ఎవరైతే రాలేదో ప్రభా, వారు కూడా మరొక దినం వచ్చేటకు కృప చూపించండి తండ్రి. దేవా, మరి వాక్యానుసారంగా మేము అందరం కూడా జీవించటకు అటు కృప మాకు దయచేయండి తండ్రి. దేవా, మరి లోకంలో దిక్కులేని వాళ్ళు దీనిలో తల్లిదండ్రులను స్వయం కుటుంబాన్ని కాచి కాపాడండి. మీ ప్రజలను ఇష్టాన్ని దీవించండి. వాగ్దాన దేశంలో సురక్షితంగా చేరాలన్న సాయం చేయండి ప్రభా. మీ సంఘ సేవకులు, సభ్యులను దీవించండి. వారు ఇంకా బలంగా వాడబడాలన్న సాయం చేయండి తండ్రి. యెరూషలేము క్షేమం గురించి ప్రార్థిస్తున్నాను ప్రభా. రాష్ట్ర నాయకులు, దేశ నాయకులను దీవించండి. సరైన పద్ధతిలో పరిపాలించాలన్న సాయం చేయండి తండ్రి. అనేక తెలుసుకొని మేము స్తుతించి కనపరచమని దయచేయండి ప్రభా. నిజమైన దేవుడు ఎవరు తెలుసుకొని లాగిన సహాయం చేయండి తండ్రి. మీ స్వార్థ బలంగా ప్రకటింపబడాలన్న సహాయం చేయండి ప్రభా. ప్రపంచం అంతా క్రైస్తవులను నానా ఇబ్బంది పెడుతున్నారు ప్రభా. ఎక్కడెక్కడైతే ఇబ్బంది పెడుతున్నారో అక్కడ మీరు తోడై ఉండండి నాయన. ఏ దిక్కు నుండి సహాయం అందిస్తారో ప్రభా, ఏ అవసరతలో ఉన్నారో తెలియదు కానీ ప్రభా, నానా ఇబ్బంది పెడుతున్నారు. మీ కాపుదల్లో భద్రపరచండి దేవా నాయన. మీ సువార్త ఇంకా బలంగా ప్రకటింపబడాలన్నా సహాయం చేయండి తండ్రి. దేవా, మరి ఎలక్షన్స్ వస్తున్నాయి ప్రభా.
మరి ఏ నాయకుడు నిజమైన క్షేమకరమో ఆ నాయకుడిని గెలిపించడానికి అందరికీ దయ పుట్టించండి దేవా. మరి ఓట్లు ఆలోచించి వేయటకు కృప చూపించండి తండ్రి. మరి మెల్కి అన్న ఎంతగానో పాటుపడుతున్నారు ప్రభా, మీరే సహాయం చేయండి. ఇంకా బలంగా వాడబడాలన్నా సహాయం చేయండి తండ్రి. మీ కాపుదల్లో భద్రపరచండి. ప్రతి ఒక్క అవసరతలో మీరు తోడై ఉండండి నాయన. ఏ దిక్కు నుండి ఏ సహాయం అందిస్తారో ప్రభా సహాయం అందించండి దేవా. మరి కుటుంబం అంతా కూడా ఎంతగానో పాటుపడుతున్నారు ప్రభా. దేవా వారికి కావాల్సిన అవసరం తీర్చండి. మీ కాపుదల్లో భద్రపరచండి నాయన. మా బంధుమిత్రులందరినీ దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి నాయన. దేవ అనారోగ్యంతో ఉన్నవారిని ముట్టి స్వస్థపరచు ప్రభా. దుఃఖంలో ఉన్న కుటుంబాలను ఓదార్పు తెచ్చండి తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి నాయన. దేవా మరి సాయంకాల సమయంలో నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్తం మీకే అప్పచెప్తూ ప్రభా మా ప్రభు అయిన యేసుక్రీస్తు పెట్టి బతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె పరలోకమందున్న తండ్రి, మీ నామం పరిశుద్ధపరచును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తపరలో నెరవేరినట్లు భూమి మీద మానవుని ఆహారం నేను మాకు దయచేయము, మా అల్పం చేసిన దేవుని కృపా కుమారుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసం కూడుకున్న వారికి సకల విశ్వాసులకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదం మా మీద వర్షింపజేయుమిషా, ఆశాకరం షాలోమ్. అందరికి వందనాలు. లైలతో గుడ్ నైట్. Shalom everybody. షాలోమ్ షాలోమ్. షాలోమ్ షాలోమ్. Good night, Dr. Nainamma. Tata. Right, good night. Good night. Nainamma. Good Shalom. night. Shalom, good night. Bye everybody. Bye bye. Bye. Bye bye.